మొదటిసారిగా మన గుడివాడ విచ్చేసిన సందర్భంగా ఆయనకి మన గుడివాడ పట్టణ ప్రజానికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయకులు ఎంతో మంది ఉంటారు కానీ దానిలో కార్యసాధకులు కొందరే ఉంటారు. అటువంటి కార్యసాధకుల్లో మరి మొట్టమొదటి వ్యక్తిగా బాలశౌరి గారిని చెప్పుకోవచ్చు. మన గుడివాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్ర చాలా కీలకం. ఏమాత్రమైనా గుడివాడ అభివృద్ధి సాధించిందంటే అది బాలశౌరి గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఏదైనా సరే ఆయన ద్వారా వచ్చిన పథకాలు ఈ రోజున గుడివాడ పట్టణానికి మనకి చేస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా పార్లమెంట్లో ఆయన మచిలీపట్నం పార్లమెంట్ తరఫున ఆయన వాణిని వినిపించి మన గుడివాడ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వ్యక్తి మన పార్లమెంటు సభ్యుడు అవడం మన గుడివాడ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ అందరి తరఫున ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ముందుగా ఈ రోజున పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు గుడివాడ తొలిసారిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి రావడం చాలా సంతోషం. ఆయన స్వాగతం పలుకుతున్నాం. మరీ ప్రత్యేకంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీ గెలిపించేందుకు గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ అందరూ తెలుసు, గతంలో పార్లమెంట్ సభ్యులు అనేక మంది ఎంపీలు పనిచేశారు గుడివాడ నియోజకవర్గంలో. ఈ మధ్య పార్లమెంట్లో అందరికంటే వాళ్ళు మన గుడివాడ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. గతంలో మన అనుభవం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి బాలశౌరి గారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా దృష్టి పెట్టలేదు, సాధించలేదు. ఇది కూడా అదేవిధంగా మనందరం చూస్తే తెలుసు, గతంలో అనుభవం ఉంది. 3 సార్లు పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యక్తి ఖచ్చితంగా మన నియోజకవర్గానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అందజేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. అలాగే గత 5 సంవత్సరాలు మనం చూసాం పాలన ఏ విధంగా పాలన జరిగిందో. జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు కొడాలని ఏ విధంగా అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ, దోచుకోవడాలు కానీ, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఏ విధంగా సర్వనాశనం చేశారో ప్రజాస్వామ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. వాళ్ళ రాజ్యాంగబద్ధంగా ఏదైతే మన హక్కులు ఉన్నాయో అవి కాపాడుకోగలిగాం. గతంలో ఈ రోజున అరాచకాలు తప్ప రెండోది లేదు. తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్టులు, జైల్లో పెట్టి కూర్చోబెట్టిన దాఖలా మనం చూసాం. ఇటువంటి ప్రభుత్వాన్ని సరైన బుద్ధి చెప్పిన మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఎవరిని కూడా వదిలిపెట్టే, ఏ నాయకుడైతే, ఏ కార్యకర్తలు కానీ, ఏ అధికారి కూడా ఎవరైతే తప్పు చేశారో ఎవరిని వదిలిపెట్టేది లేదు. మన ఎక్కడా తగ్గేది లేదు. వాళ్ళ న్యాయం కోసం, ధర్మం కోసం మనం పోరాడుతున్నాం తప్ప ఏ వ్యక్తుల మీద మనం ఏమి చేయట్లా. కేవలం ధర్మం, న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఖచ్చితంగా మన స్వేచ్ఛని, మనకి ఏదైతే మనకు ఉందో హక్కు ఉందో దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ శాసనసభ్యుడు కానీ, వెంగళ రాము కానీ, ఎంపీ గారు కానీ పూర్తి స్థాయిలో ఏ విధంగా పనిచేస్తాం మీ అందరికీ గత 2 నెలల్లో మీరు చూశారు. ఇదే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మీ ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆశలు నెరవేర్చడానికి పూర్తిగా పనిచేస్తామని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు మీ రుణం తీసుకోవాలని అవసరం మాకు ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తున్నా. గతంలో ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఈరోజు ఖచ్చితంగా మీ ఏదైతే ఆశయాన్ని పెట్టుకున్నారో అవన్నీ సాధన కోసం మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాలశౌరి గారికి, అదేవిధంగా వెంగళ రామారావు గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ జరుగుతున్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం. ఈ రోజున మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఈ రోజున విజయం సాధించిన తర్వాత గుడివాడ పట్టణానికి మొట్టమొదటిసారిగా రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే రికార్డు స్థాయిలో గుడివాడ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఒక చీడ పురుగుని తరిమి కొట్టిన నాయకుడు శ్రీ వెలిగండ్ల రాము గారు. ఇటువంటి మంచి వ్యక్తులు గుడివాడ నియోజకవర్గానికి, అలాగే మచిలీపట్నం పార్లమెంట్కి మనకి పార్లమెంట్ సభ్యులుగా రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వల్లభనేని బాలశౌరి గారు ఉన్నారంటే
మన గుడివాడ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రధాన భూమిక అయినటువంటి మన గుడివాడ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో చిరకాల కోరిక అయినటువంటి గుడివాడ ఫ్లైఓవర్ ప్రదాత ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు. అలాగే ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఆయన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా మనందరం గెలిపించుకుని ఆయన సేవలు మరింత చేసుకుని మన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ